హారియర్స్ మొత్తం మీద మనకు ఫస్ట్ మ్యాట్రిసెస్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, 3A ఫస్ట్ క్వశ్చన్. ఓకే, దీనివల్ల యూజ్ ఏంటి? ఐపీ ప్రతి క్వశ్చన్ మెయిన్ అయితే మ్యాట్రిసెస్ ముందు 1 ఇయర్కి వస్తే మ్యాట్రిసెస్, ట్రిగోనోమెట్రీ ఈ 2 టాపిక్స్ ఫుల్గా పెట్టేస్తాను. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మనం? 1Bకి వెళ్దాం, రైట్? ఎందుకంటే ముందు పాస్ గ్యారంటీ, తర్వాత స్కోరింగ్ అట్లన్నట్టు. ఐపీ మీరు కరెక్ట్ నేను చెప్పే రూల్స్ అంటే ప్రాబ్లమ్స్ అన్ని ఫాలో అవుతూ వస్తారు అనుకోండి, పాస్ గ్యారంటీ అన్నట్టు. పాస్ వదిలేసేయండి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, మంచి స్కోరింగ్ కావాలి, రైట్? దీంతో పాటు ఎట్లా సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది కాబట్టి నేనేం చేస్తాను, ఎంసెట్కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఐఐటికి అవసరమైతే బిట్సాట్, అవసరమైతే అదే కాన్సెప్ట్. ఇంకోటి ఏంటి, ఐఐటి, ఎంసెట్, బిట్సాట్కి ఓన్లీ మ్యాథమెటిక్స్ కోర్స్ కూడా లాంచ్ చేశాను. మీరు ఓన్లీ మ్యాథమెటిక్స్ వచ్చినా పర్లేదు, అది 2,999 అంటే 3,000 ఫీజు ఉంది. 2,999 ఫీజు ఎప్పటివరకు? జస్ట్ ఈ సంక్రాంతి వెళ్ళే వరకే. సంక్రాంతి వెళ్ళిందంటే ఇంకా స్టోరీస్ అంతా డిఫరెంట్. ఎందుకంటే స్టూడెంట్స్ రేపు కూడా అలా ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఈ రోజే కొనేసేయండి బేసిక్స్. ఇంకో ఐపీఐ నెక్స్ట్, దీంతో పాటు ఎంసెట్, ఐఐటి అలాంగ్ విత్ బిట్సాట్లో ఆప్టిట్యూడ్ ఉంటుంది తెలుసా? మన దానికి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. దాంట్లో ఆప్టిట్యూడ్ కూడా ఎంటర్ అవుతుంది, ఏది బిట్సాట్లో. సో వాట్, మనకు మంచి కాలేజీలో సీట్ రావాలి, మంచి ర్యాంక్ రావాలి, అంతే కదా, రైట్? ఓకే, నౌ లెట్ స్టార్ట్ వెరీ ఫస్ట్ ఎక్సర్సైజ్ 3A, రైట్? క్వశ్చన్ నెంబర్ 1 బిట్ 1 అనమాట. 3Aలో బిట్ 1లో 4 సబ్ బిట్స్ ఉన్నాయి. సో దీంట్లో ఫస్ట్ బిట్ ఒకసారి సింపుల్ క్వశ్చన్ కదా, అబ్జర్వ్ చేయండి. 2 1 3 0 0 ఏం చేయాలి? సింగిల్ మ్యాట్రిక్స్గా మార్చమంటాడు, అంతే కదా? మ్యాట్రిక్స్ నుంచి సింగిల్ మ్యాట్రిక్స్గా మార్చేద్దాం. రూల్ తెలుసు కదా, ఆర్డర్ అయితే సేమ్ ఉంది కదమ్మా. 1 row 3 columns, 1 row 3 columns, అడిషన్, సబ్ట్రాక్షన్ రూల్ ఏంటి? సో ఆర్డర్ సేమ్ ఉండాలి. డైరెక్ట్ ఏ ఎలిమెంట్ దాని రెస్పెక్టివ్ ఎలిమెంట్తో యాడ్ చేస్తాం, అంతే కదా? అంటే స్టెప్ బై స్టెప్ నీట్గా వెళ్ళండి. ఇప్పుడు 2 + 0 అంతే కదా, 2 + 0, రైట్? సో ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నాను మీ కంఫర్ట్ కోసమే. తర్వాత మళ్ళీ 1కి రెస్పెక్టివ్ ఎలిమెంట్ ఏంది? 1 + 0. ఎంత సింపుల్ క్వశ్చన్ వస్తుంది అంటే ముందు బేసిక్ అర్థం చేసుకోండి, బేసిక్ పాయింట్. 1 + 0 తర్వాత 3 + 0, 3 + 0. చాలా మంది ఏంటంటే ఇక తప్పదు కాబట్టి ఇంటర్కి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అది వేరే విషయం. సో ఇంకా తప్పదు అన్నట్టే వచ్చే వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. అంటే పేరెంట్స్ చేస్తారు, ఇప్పుడు కింద ఏమైనా ఉంటుందా? నీకు ఛాన్సే లేదు, కింద ఛాన్సే లేదు, అయిపోయింది ఇక స్టోరీ ఫినిష్, రైట్? అయిపోయి. కాకపోతే దీనికి ఇంకా సింప్లిఫై చేయాలి. హాఫ్ మార్క్, ఇంకొక హాఫ్ మార్క్ రావాలి. 1 మార్క్ క్వశ్చన్ అనుకోండి, ఇంకో హాఫ్ మార్క్ రావాలి కదా. ఈజ్ ఈక్వల్ టు 2 + 0 2 అయిపోయింది, 1 + 0 1, 3 + 0 3 కదా, రైట్? సో ఇది బేసిక్ క్వశ్చన్. అంటే 1 + 0 చేస్తే 1 కాబట్టి 1కి 1కి 0 యాడ్ చేస్తే అదే నెంబర్ ఉంటుంది కదా. ఏ నెంబర్కి 0 యాడ్ చేసినా అదే నెంబర్ ఉంటుంది. మల్టిప్లై చేస్తే 0 అయిపోతుంది, అది వేరే విషయం. సరే, ఓకే, ఇది మనకు తెలుసు. ఇంతవరకు నేను క్లారిటీ ఉంది కదా. సేమ్ ఇదే రూల్, మళ్ళీ ఆర్డర్ సేమ్ ఉంది కదా, యాడ్ చేసుకోండి. 0 - 1, అఫ్ కోర్స్ సింపుల్ క్వశ్చన్ అట్లా అనిపిస్తుంది. ఆగండి, ఇంకా ముందర ఉంది కదా, ఐ దాకా వెళ్ళాలి మనం, 3i దాకా. సో 0 - 1, 0 - 1. మరి ప్లస్ ఉంది -1 అంటే సరే మీకోసం ప్లస్ మళ్ళీ -1 రాద్దాం, ఓకే? ఇగో ఇక్కడ ప్లస్ చేయాలి, తర్వాత -1 తీసుకోవాలి కదా, దాని రూల్ అదే కదా. ప్లస్ ఆఫ్ -1 అంటే మళ్ళీ అది మైనస్ అవుతుంది, ఎట్లా వాట్ ఎవర్. నెక్స్ట్ ఇంకా 1 + 1 అంటే 1 + 1, తర్వాత చెప్పండి ఇక -1 + 0, -1 + 0, రైట్? ఇది ఓకే. దీంట్లో ప్లస్ వచ్చి మళ్ళీ మైనస్ ఉందా? ప్లస్ ఆఫ్ మైనస్ అంటే -0 వాల్యూ ఉన్నట్టే కదా. 0 - 1 అంటే మళ్ళీ ఆన్సర్ వస్తుంది ఇక్కడ, రైట్? కమాన్ ఆన్సర్ -1 1 + 1 2 -1 + 0 -1 వస్తుంది. ఇది ఫైనల్ అవుట్పుట్. అంటే 2 మ్యాట్రిసెస్ని 2 డిఫరెంట్ మ్యాట్రిసెస్ని యాడ్ చేసి సింగిల్ మ్యాట్రిక్స్గా మార్చాం. క్లియర్ కట్ స్టోరీ, రైట్? సో ఇది ఓకే, ఇది సింపుల్ క్వశ్చన్స్ ఇట్లా కాదు, కానీ ఇది బేసిక్ లెవెల్ కదా. ఇప్పుడు ఒకసారి ఇది చూద్దాం. ఇది కూడా సేమ్, ఆర్డర్ సేమ్ ఉంది కదా. ఎస్, వీళ్ళు సేమ్ ఆర్డర్. అప్పుడు ఏం చేయాలి? 3 + 4 ఫస్ట్ స్టెప్ ఏం చేద్దాం? సో కమాన్ 3 + 4, ఇంకా 2 రోస్ రావాలి కదా, అట్లా అంటున్నా. 3 + 4 రెస్పెక్టివ్ ఎలిమెంట్ 3 + 4, తర్వాత 9 అక్కడ మీకు డౌట్ రావాలి. ఇట్లా కాలంకి వెళ్దామా రోకి వెళ్దామా అంటే బెటర్ టు గో ఫర్ రో. ఎట్లా పోతుంది, ఎవరి ఎలిమెంట్ వాళ్ళతోనే కదా మనం యాడ్ చేయాల్సింది. దాని పెద్ద బుద్ధిని కూడా చూడాల్సిన పని ఏముంది. ఇప్పుడు 9 + 0, 9 + 0 తర్వాత 0 + 2, 0 + 2 మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏమంటే 1 + 7, కమాన్ 1 + 7, తర్వాత 8 + 1, 8 + 1, ఓకే? ఎనీ డౌట్? 8 + 1 తర్వాత -2కి రెస్పెక్టివ్ ఎలిమెంట్ అయితే 4 కదా, -2 + 4. సో -2 + 4, ఇది బేసిక్ ఉండే థాట్ ప్రాసెస్. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు కదా. క్వశ్చన్ నెంబర్ 1
2 3 ఇది ఫస్ట్ బిట్ బిట్ 1 అనుకోండి, బిట్ 1 అట్లా ఎన్ని బిట్స్ ఉన్నాయో అన్ని బిట్స్కి డీటెయిల్ వెళ్ళిపోదాం. ప్రతి క్వశ్చన్ ఉంటుంది, మళ్ళీ చెప్తున్న మ్యాట్రిసెస్లో మన టెక్స్ట్ బుక్లోనే ప్రతి క్వశ్చన్ ఉంటుంది అండ్ ట్రిగోనోమెట్రీలో ఉంటుంది. ఫస్ట్ లర్న్ చేస్తున్నాం ఇది మ్యాట్రిసెస్ ట్రిగోనోమెట్రీ, దాని తర్వాత స్కోరింగ్ లెవెల్కి వెళ్దాం. మ్యాట్రిసెస్ ట్రిగోనోమెట్రీ పర్ఫెక్ట్ అయిపోండి, ఆల్మోస్ట్ దాదాపు 40 మార్క్స్ వరకు వచ్చేస్తాయి మీకు, ఇంకా ప్రాబ్లమే లేదు. 40 తర్వాత నెక్స్ట్ స్కోరింగ్కి మిగతా టాపిక్స్ డిస్కస్ చేద్దాం. కానీ ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఇవి మేజర్ కదా, ఎక్కువ స్కోరింగ్ ఉన్న టాపిక్స్ కదా. సరే ఓకే, ఆన్సర్ ఇప్పుడు ఫైనల్ ఆన్సర్. ఇంకా వేరే ఫైనల్ స్టెప్ కదా, ఎట్లా ప్లేస్ చేసి ఇంకా ఫైనల్ స్టెప్ వేయాలి. 3 + 4 7 కథం. నెక్స్ట్ 9 + 0 9, 0 + 2 2, 1 + 7 8, 8 + 1 చిన్న పొరలు లెక్క ఉంది కదా, స్టోరీ ఉంటుంది. ముందు మీరు బేసిక్ స్ట్రాంగ్ కావండి, అయిపోయింది. ఇది ఆర్డర్ సేమ్ వచ్చిందా లేదా? 2 డిఫరెంట్ మ్యాట్రిక్స్ సింగిల్ మ్యాట్రిక్స్ మార్చితే మాత్రం అడిషన్కి సబ్ట్రాక్షన్ గారు ఆర్డర్ సేమ్ ఉండాలి, సేమ్ ఆ స్టోరీ రావాలి. ఇంతవరకు ఓకే, ఇంకా దీంట్లో ఏం డౌట్ లేదు, రైట్? సో ఇప్పుడు దీనికి చెప్పండి ఏం వెళ్దాం. సో డైరెక్ట్ డిసిషన్ స్టెప్, కమాన్ డైరెక్ట్ స్టెప్ ఏంటండి? -1 + 0 -1 + 0 తర్వాత 2 + 1 2 + 1 ఓకేగా. నెక్స్ట్ 1 + -1 జాగ్రత్త, 1 + -1 1 + -1 రైట్. తర్వాత -2 + 0 -2 + 0 క్లియర్ కట్ స్టోరీ రైట్. 3 + -2 3 + -2 రైట్. డోంట్ కన్ఫ్యూజ్ 3 + -2 మళ్ళీ -1 + -2 +1 మళ్ళీ -1 + 1 వన్ డైరెక్ట్ రాయచ్చు, -1 + 1 ఎస్ -1 + 1 ఓకే. దీంట్లో ఏం డౌట్ లేదు, ఐ థింక్ సో. అసలు డౌట్ అయితే లేదు కదా. సరే బాగా కష్టపడ్డారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఫైనల్ స్టెప్ అంతే కదా. ఇప్పుడు చెప్పండి, -1 + 0 అంటే ఎస్ -1, తర్వాత 2 + 1 3, తర్వాత 1 + -1 అంటే 1 - 1 ఇక్కడ 1 - 1 రాస్తాం అనకండి. ఎట్లా 1 - 1 అంటే -1 0 అయిపోతుంది కదా. ఎక్కువ మార్కులు అని కాదు, 1 మార్క్ 2 మార్క్స్, మనకి ఇట్లా 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనుకో రైట్. 1 - 1 ఏమొస్తుంది మా 0 రాసేద్దాం ఇంకా, +1 - 1 కట్టేగా. -2 + 0 -2 రైట్. ఇంకా నెక్స్ట్ లాస్ట్ రోకి వచ్చేద్దాం. 3 + -2 అంటే 3 - 2 అంటే +2 3 - 2 అంటే కదా, +2 3 - 2 3 - 2 అంటే 1 వస్తుంది. +1 వస్తుందా -1 వస్తుందా? 3 పెద్దగా ఉంది, -2 2 చిన్నగా ఉంది అంటే 3 నుంచి 2ని కట్ చేయాలి కాబట్టి +1 - అవుతుంది కాబట్టి 1 అయింది, సరిపోయింది. అప్పుడు -1 + 1 అంటే 2 కట్ అయిపోయి ఏమొస్తుంది? 0 వస్తుంది. ఇది బేసిక్ ఉంటే థాట్ ప్రాసెస్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. బేసిక్ లెవెల్ కాబట్టి కొంచెం ఇట్లా అనిపిస్తుంది, కొంచెం ముందుకు వెళ్తుంటే వేరే ఉంటుంది. ఇది ఫస్ట్ బిట్. దీంట్లో నా డౌట్ ఉందా? ఏం డౌట్ లేదు కదా. మళ్ళీ చెప్తున్నాను, అది తెలిసి ఈ బిట్ ఇట్లా యూట్యూబ్లో పెట్టేస్తాను కాబట్టి ఇట్లా మనకు IIT MSET బిట్సాట్ ఐపీతో పాటు మీకు స్పెషల్గా మ్యాథ్స్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా మీరు మ్యాథ్స్కి ఎంటర్ అవ్వండి, మ్యాథ్స్లో పాస్ అవ్వండి, మంచి ర్యాంక్ తెచ్చుకోండి. అల్టిమేట్లీ మ్యాథ్స్ లేకపోతే IIT ర్యాంక్ అంటే కష్టమే కదా. మెయిన్ మ్యాథ్సే కదా సార్ IPA అయినా కూడా 75 150 మార్క్స్ మనవే కదా. సో దట్స్ వై కొంచెం మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయండి. పాస్ గ్యారంటీ కన్ఫామ్, అది వేరే విషయం అండి. కాకపోతే ఎక్కువ స్కోరింగ్ అంటే ఇది మ్యాట్రిసెస్ ట్రిగోనోమెట్రీ దాటి ఇంకా నెక్స్ట్ లెవెల్ టాపిక్స్ చెప్తా, డోంట్ వరీ. ఇది 1 ఇయర్ స్టోరీ. నెక్స్ట్ 1B 2B అదే మన స్టోరీ కదా, నేను నాట్ టు వరీ. ఓకే, ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు జాగ్రత్త. ఓకే, నౌ లెట్స్ గో ఫర్ సెకండ్ బిట్. మరి అంటే నేను చెప్పే పాయింట్ ఏంది, ఫస్ట్ బిట్ కాబట్టి మీకు యూట్యూబ్లో రిలీజ్ చేస్తాను, నేను నాట్ టు వరీ. బట్ నెక్స్ట్ పాయింట్ ఏంది, సెకండ్ బిట్ థర్డ్ బిట్ కానీ మొత్తం యాప్లో ఉంటుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా చూసేసుకోండి రైట్. మ్యాట్రిసెస్ టాపిక్ ట్రిగోనోమెట్రీ టాపిక్ మొత్తం ఫ్రీగా పెట్టేస్తాము. దానివల్ల మీకు ప్లస్ పాయింట్ కానీ మైనస్ పాయింట్ అది కదా. ముందు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చూడండి ప్రతి క్వశ్చన్ 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్స్ ఫిల్టర్ చేసి ఏది ఇంపార్టెంట్ కూడా చెప్తాను, నేను నాట్ టు వరీ. ఓకే.